బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు లారీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఫిట్నెస్ ఫీజుల సమస్య, ఆంధ్ర తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల అంశంపై సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ బిందు. ఇక లారీ ఓనర్స్ అసోసియేషన్తో చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఇక సమ్మె ప్రకటన నుంచి కూడా లారీ ఓనర్స్ వెనక్కి తగ్గినట్లేనా? ఎస్ రాజ్ కుమార్, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర రవాణా రంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశంగా మంగళవారం ముఖ్యమైన భేటీ జరిగింది. అయితే భేటీలో కూడా ఈ రోజు అంటే ఈ రవాణా శాఖ ఎదుర్కొన్న ముఖ్యంగా లారీ అసోసియేషన్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి అయితే వీరు బళ్ళు తీయమని, అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తానికి లారీలకు సంబంధించి అంతా ఆపేస్తామని కూడా ప్రతిజ్ఞ చేసి అసలు సమ్మెకి దిగడానికి అర్ధరాత్రి నుండి లారీలు ఆపేస్తున్నామని చెప్పారు. అయితే మంగళవారం ఈ సమ్మె కూడా వాళ్ళు విఫలమయ్యేలా చేసుకున్నారు. ఎందుకంటే ఈ రవాణా శాఖకు సంబంధించి వీళ్ళు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా ఈ లారీ అసోసియేషన్ ఓనర్స్ అందరూ కలవడం జరిగింది. ఈ సందర్భంగా రవాణాకు సంబంధించిన ప్రతినిధులు, అంటే లారీకి సంబంధించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించిన ముఖ్యమైన ప్రతినిధులు కూడా మంత్రితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన దాంట్లో వీళ్ళు పెట్టిన డిమాండ్స్ లో ముఖ్యమైనది ఫిట్నెస్ ఫీజులు. అంటే లారీకి సంబంధించి ఫిట్నెస్ ఫీజులు పెరగడం వల్ల కారణంగా చిన్న మధ్య తరగతి రవాణాదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాహనాల వయస్సు, అంటే రోడ్డు పరిస్థితులు కానీ వాహనాల నిర్వహణ ఖర్చులు కానీ పెరుగుతుండడంతో ఈ సమయంలో అధిక ఫిట్నెస్ ఫీజులు కూడా భారం పెంచుతున్నాయని కూడా వివరించారు. అలాగే ఆంధ్ర తెలంగాణ రెండింటికి చూసుకుంటే కౌంటర్ సిగ్నేచర్ సమస్యలు చేయాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్ కుమార్, రెండు రాష్ట్రాల మధ్య కూడా అనుమతుల కోసం చేపట్టే ప్రక్రియలో అవసరమైతే ఆలస్యం, అనేక సాంకేతిక ఇబ్బందులకు కూడా కారణంగా రవాణా కార్యకలాపాలు క్షీణిస్తున్నాయని కూడా ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కూడా వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వ్యాపార రవాణా మాత్రమే కాకుండా పర్యాటక, విద్యా, సేవా రంగాలకు చెందిన వాహనాలకు కూడా ఈ సమస్య వల్ల ప్రభావితం అవుతున్నాయని చెప్పారు. అదేవిధంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రైలర్ల పైన కూడా విధిస్తున్న అధిక పెనాల్టీకి సంబంధించి రవాణాదారులపైన బరువుగా మారుతున్న ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని, ట్రైలర్ల పైన కూడా కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ వేస్తున్న అంటే ఆర్థిక జరిమానాలకు సంబంధించి రవాణాదారులు తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని కూడా తెలిసారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిపిన తర్వాత వీరు సమ్మెను విరమించుకున్నారని, ఆ సమ్మెకు సంబంధించి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిపిన సమస్యను కూడా పరిష్కరించేలా చర్చలు జరిగాయని కూడా చెప్పారు. అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా వీరి వాదన అంతా కూడా విన్నారు. సమస్యలు కూడా వినడంతో రవాణా రంగానికి సంబంధించి ఒక కీలకమైన మద్దతు ఇస్తున్నామని, లారీ అసోసియేషన్ ఓనర్స్ కానీ ఎవరైనా సమ్మెకి దిగవద్దని, వీరు పెట్టిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటికి పరిష్కారం ఇస్తామని, ఈ అంశం పైన ఒక తీవ్ర నివేదికని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. రాజ్ కుమార్. ఓకే బిందు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.